అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం కుందనపల్లిలో ఉన్నామండి. కుందనపల్లి అంటే ఎక్కడో అనుకోకండి, మనకి దమ్మాయిగూడ మున్సిపాలిటీలో కుందనపల్లి. మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 8 కి అయితే ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది. మనకి మెయిన్ రోడ్ కి అయితే ఓన్లీ 50 మీటర్ దూరం అండి. మనం లాస్ట్ టైం కుందనపల్లిలో ఒక ప్రాజెక్ట్ చేసామండి 27 lakhs కి. అది చాలా రెస్పాన్స్ వచ్చింది. అందులో అన్ని సేల్ అయిపోయినాయి. ఆయన ఇప్పుడు కూడా అడుగుతున్నారు, అంటే అంత బడ్జెట్ లో ఉంటే చెప్పండి అని. అందుకే ఇది వచ్చేసి మనకి కన్స్ట్రక్షన్ లో ఉంది. అయినా కానీ ఎందుకు తీస్తున్నా అంటే మనకి తక్కువ ప్రైస్ లో ఉంది, మీరు ఇప్పుడు బుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి ఇందులో చాలా ఫ్లాట్స్ సేల్ అయిపోయినండి. సేమ్ ఇది కూడా ఇంచుమించు అదే బడ్జెట్ లో ఉంటుందండి. నేను ప్రైస్ అవన్నీ కూడా మీకు చెప్తాను. ఇందులో మీకు ఒక మోడల్ ఫ్లాట్ చూపించుకుంటూ చెప్తాను. మోడల్ ఫ్లాట్ కూడా ఇందులో కాలేదండి, పక్కన వీళ్ళు ఆల్రెడీ అయిపోయింది ఉంది. అందులో మీకు మోడల్ ఫ్లాట్ చూపిస్తాను, సేమ్ అలానే వస్తుంది. ఇది మనకి టోటల్ 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ కి 4 ఫ్లాట్స్ చొప్పున టోటల్ 20 ఫ్లాట్స్ ఉంటాయి. మనకి అన్ని ఫేసింగ్ ఉన్నాయండి, సౌత్ ఫేసింగ్ తప్ప మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ అన్ని ఫేసింగ్ లో ఉన్నాయి. మీకు ఏ ఫేసింగ్ కావాలన్నా కానీ తీసుకోవచ్చు. ఇందులో మనకి ఎసెప్ట్ కూడా చేంజెస్ ఉంటాయి, అవన్నీ మీకు చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా డీటెయిల్ తెలుసుకుందాం. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అండి, ఇదే మనకి కుందనపల్లి విలేజ్. మనకి మెయిన్ రోడ్ అయితే పక్కనే అండి. ఈ హౌస్ అవతల సైడ్ మెయిన్ రోడ్, మనకి అక్కడి నుంచి ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్. ముందు 30 feet రోడ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము, అంటే మీకు ఓన్లీ ఎక్కడ ఏది వస్తుందని చూపిస్తాను అంతే. ఇక్కడ లిఫ్ట్ వస్తుందండి. లిఫ్ట్ వచ్చేసి మనకి 6 members కెపాసిటీ లిఫ్ట్. ఇక్కడ కారిడార్ వస్తుంది. మనకి కారిడార్ వచ్చేసి 6 feet వదిలారు. ఇది ఈస్ట్, ఇది వెస్ట్. నేను చెప్పాను ఎస్ఎఫ్టీ చేంజెస్ ఉంటాయని. ఈస్ట్ వచ్చేసి మనకి 835 ఎస్ఎఫ్టీ అండి. ఈస్ట్ వచ్చేసి మనకి 872 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. మనకి రెండు వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉంటాయి. మనకి కారిడార్ వచ్చేసి ఇట్లా వస్తుందండి, టీ షేప్ లో వస్తుంది. ఇక్కడ రెండు మనకి నార్త్ ఫేసింగ్ వస్తాయి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కనిపిస్తుంది కదా. ఇక్కడ కారిడార్ 7 feet వదిలారు. ఇక్కడ ఒక నార్త్ ఫేసింగ్, ఇక్కడ ఒక నార్త్ ఫేసింగ్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి 900 ఎస్ఎఫ్టీ వస్తుంది. పక్కన వచ్చేసి మనకి 920 ఎస్ఎఫ్టీ వస్తుంది. 900 ఎస్ఎఫ్టీ తీసుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకి ఇండివిజువల్ హౌస్ ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ కార్నర్ కదా, ఇక్కడికి ఎవరు వెళ్ళడానికి ఉండదు. ఇక్కడ గేట్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది. ఈ రెండు వచ్చేసి నార్త్ ఫేసింగ్ కొంచెం ఎక్కువ ఎస్ఎఫ్టీలో ఉన్నాయి, 900, 925 ఎస్ఎఫ్టీ. ఇప్పుడు మీకు స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది, మీకు కనిపిస్తుంది కదా. మనకి పొజిషన్ వచ్చేసి 8 months లో ఇస్తారు. ఇప్పుడైతే కొంచెం తక్కువ ప్రైస్ లో ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, స్టార్టింగ్ లో ఉంది కాబట్టి మనకి ప్రతి ఒక్కటి కూడా మీ చాయిస్ ఉంటుందండి. అంటే ఫ్లోరింగ్ కావచ్చు, మనకి ఫాల్ సీలింగ్, పెయింట్, ప్రతి ఒక్కటి కూడా ట్యాప్స్ కానీ అన్ని కూడా మీ చాయిస్ ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు బుక్ చేసుకున్నారనుకోండి, మనకు కొంచెం తక్కువ ప్రైస్ పడుతుంది. మొత్తం కంప్లీట్ అయితే మాత్రం మనకు ఎక్కువ ప్రైస్ అవుతుంది. ఇంకా మీకు ఐడియా కోసం పక్కన మోడల్ ఫ్లాట్ ఉందని చూపిస్తాను. అంటే మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఎలా వస్తుందో ఒకసారి చూపిస్తాను. అంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది, వాళ్ళ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. అందుకని అది చూపిస్తాను. అది చూశాక మనం ప్రైస్ విషయాలు మాట్లాడుకుందాం. చూడండి, మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ ఇచ్చారు. అన్ని ఫ్లాట్స్ కూడా సేమ్ మనకి మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ వస్తాయి. ఇది ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, అది కూడా మోడల్ ఫ్లాట్ అండి. ఇప్పుడు మనం చూసిన అపార్ట్మెంట్ మాత్రం ఇప్పుడు కంప్లీట్ కాలేదండి. మనకి 8 monthsలో హ్యాండ్ ఓవర్ చేస్తారు. అందులో మనకి ఫాల్ సీలింగ్ అవన్నీ ఇవ్వడం లేదు, అంటే కస్టమర్ ఆప్షను. మీరు ఇప్పుడు బుక్ చేసుకున్నారనుకోండి, ఒకవేళ మీకు ఫాల్ సీలింగ్ అవన్నీ కావాలంటే వాళ్ళు చేసిస్తారు. వాటికి మాత్రం ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయి. ఇప్పుడు చూసేది మాత్రం ఓన్లీ మోడల్ ఫ్లాట్ మాత్రమే. ఇదంతా హాల్ అండి. హాల్లో మనకి టీవీ యూనిట్ ఇచ్చారు. చూడండి, మనకి ఎంత పెద్ద టీవీ అని వచ్చేస్తుంది. ఇక్కడ మనకి చిన్నది పూజ రూమ్ వచ్చిందండి. ఇది వచ్చేసి పూజ రూమ్, ఇది వచ్చేసి వాష్ ఏరియా, అలాగే మనకి బాల్కనీ రెండు యూజ్ చేసుకోవచ్చు అండి. వాష్ ఏరియా అయితే ఇదే. చూడండి, మనకి ఇక్కడ ట్యాప్ ఇచ్చారు, అలాగే మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారండి. చూడండి, మనకి ఇది బాల్కనీ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఫ్లాట్ మొత్తం కూడా యూపీవీసీ విండోస్ అండి, మొత్తం నెట్తో సహా ఇస్తున్నారండి. అలాగే మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడైతే హాల్ మొత్తం చూసారు కదా, పక్కన మనకి డైనింగ్ ప్లేస్ వచ్చింది. ఇది వచ్చేసి డైనింగ్ ప్లేస్ అండి. మనకి డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. చూడండి, ఇక్కడ అన్ని మనకి సెల్ఫ్ ఇచ్చారు డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. అంటే మనకి సపరేట్గా ఫ్రిడ్జ్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ వాష్ బేసిన్ వచ్చింది. ఇది ఓపెన్ కిచెన్. కిచెన్ కూడా చాలా స్పేసెస్ ఉంది. 3-4 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి యూ షేప్లో వచ్చిందండి. చూడండి, అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. అంటే ఎక్కువ అపార్ట్మెంట్లో అయితే సెల్ఫ్స్ అవన్నీ ఇవ్వరు. ఎక్కువ మనకి ఇండిపెండెంట్ హౌసెస్లో అయితే సపరేట్గా మనకి డైనింగ్ ప్లేస్లో అలా సపరేట్గా వస్తుంది. వీళ్ళైతే మనకి ఎలా ఇండిపెండెంట్ హౌస్ ఉంటో సేమ్ అలానే ఇచ్చారండి సెల్ఫ్స్ అవన్నీ. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మీకు ఒకవేళ కొంచెం ఎక్కువ బడ్జెట్ అయినా సరే 900 ఎస్ఎఫ్టీ కూడా ఉంటుందండి. చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కింగ్ సైజ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది. చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు. ఎక్కువ ఫాల్ సీలింగ్ ఎందుకు చూపించట్లే అంటే కస్టమర్ ఆప్షన్ అండి. నేను చెప్పే ప్రైస్ లో మాత్రం మనకు ఫాల్ సీలింగ్ ఇవ్వడం లేదు.
ఒకవేళ మీరు ఫాల్ సీలింగ్ కావాలంటే వాళ్ళు చేసిస్తారు, వాటికి మాత్రం ఎక్స్ట్రా అవుతుంది. ఇందులో మనకి అటాచ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో. చూడండి వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. అన్ని డోర్లు కూడా మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇస్తున్నారు. అలాగే మనకి ట్యాప్స్ అన్ని కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. చూడండి మనకి ఇందులో అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇందులో కూడా అటాచ్ వాష్రూమ్ అండి, కామన్ వాష్రూమ్ రాలేదు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో రెండిట్లో అటాచ్ వాష్రూమ్లో అయితే చాలా స్పేసెస్ వచ్చాయి. ఇప్పుడైతే ఫ్లాట్ చూసారు కదా, ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఒకవేళ మీకు ఈ మోడల్ ఫ్లాట్ నచ్చినా కానీ మీరు వాళ్ళకి కాల్ చేస్తే ఈ ఫ్లాట్ కూడా ఉందండి. ఇది ఒకటే ఫ్లాట్ ఉంది, అన్నీ ఆల్రెడీ సేల్ అయిపోయి లివింగ్ ఉంటున్నారు. ఓన్లీ ఈ ఫ్లాట్ మాత్రమే ఉంది. ఒకవేళ ఈ ఫ్లాట్ కావాలంటే మాత్రం స్క్రీన్ పై నెంబర్ కాల్ చేయండి. ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ సరౌండింగ్ చూపిస్తానండి. ఆ అపార్ట్మెంట్ కంప్లీట్ అయితే సేమ్ ఇలానే ఉంటుంది. ఒకసారి చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. మనకి వైజాగ్ అకాడమీ కనిపిస్తుంది, అలాగే మనకి ఇన్ఫోసిస్ క్యాంపస్ కూడా ఇక్కడ కనిపిస్తుంది అండి. ఇక్కడ మార్క్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఇది వచ్చేసి పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ అండి. ఇక్కడ మీకు రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి రికిల్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. వీటి అన్నిటికీ డిస్టెన్స్ ఎంత అనేది నేను ఎండింగ్ లో చెప్తాను. పక్కన చూడండి చాలా పెద్ద లేఅవుట్, ఇందులో చాలా హౌసెస్ అవుతున్నాయి. ఇక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, అక్కడ కూడా ఇదే బిల్డర్ అక్కడ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారండి. ఇది కంప్లీట్ అయిపోతే అక్కడ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రైస్ చూసినట్లయితే స్టార్టింగ్ వచ్చేసి 28 lakhs అండి. ఇది ఫిక్స్ ప్రైస్, నెగోషియబుల్ అయితే కాదు. అలాగే మీకు ఏ బ్యాంక్లో 100% లోన్ వస్తుంది. అలాగే ఇందులో మనకి ఎస్ఎఫ్టీ చేంజెస్ ఉన్నాయి కాబట్టి మనకి ప్రైస్ కూడా చేంజ్ అవుతుంది. అలాగే మనకి ఇంక్లూడింగ్ ఆల్ ఎంఎన్టీస్ అండి. ఎంఎన్టీస్ కూడా ఏమేమి వస్తాయి ఇప్పుడు నేను చెప్తాను. ఇందులో ఎంఎన్టీస్ వచ్చేసి కార్ పార్కింగ్ అండి, ప్రతి ఒక్కరు కూడా కార్ పార్కింగ్ ఉంటుంది స్పేసెస్గా. అలాగే లిఫ్ట్ అండి, లిఫ్ట్ వచ్చేసి మనకి 6 members కెపాసిటీ ఉన్న లిఫ్ట్. అలాగే మనకి పవర్ బ్యాకప్ ఉంది. మనకి 24 hours సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. అలాగే మనకి 24 hours వాచ్మెన్ రూమ్ ఉంటుందండి, వాచ్మెన్ ఉంటారు. అలాగే ఇప్పుడు మనం చుట్టూ సరౌండింగ్ చూసుకున్నట్లయితే మెయిన్ రోడ్ పక్కనే, అలాగే మనకి ఊరు మధ్యలో ఉంది, చుట్టూ హౌసెస్ ఉన్నాయి చూడండి ఒకసారి. మనకి పక్కన అపార్ట్మెంట్స్ లేవు కూడా వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. మనం ఇలానే ముందుకెళ్తే ఇక్కడ పారి కూడా కనిపిస్తుందండి. అందులో మనకి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళ హౌసెస్ కడుతున్నారండి, చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. అలాగే మనకి సెట్ బ్యాక్ కూడా మనకి చుట్టూ కూడా 8 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు హెచ్ఎండి నాన్స్ ప్రకారం, కాబట్టి మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. అలాగే చుట్టూ సరౌండింగ్లో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఏమేమి స్కూల్స్ ఉన్నాయి అని చెప్తాను. మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 8కి అయితే ఓన్లీ 2 kilometer డిస్టెన్స్ అండి. మనకి 5 minute డిస్టెన్స్లో రికిల్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి. మనకి 2 minute డిస్టెన్స్లోనే పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. సెయింట్ ఆండ్రూస్ స్కూల్ కూడా చాలా దగ్గరలోనే ఉందండి. మనకి హౌసెస్ పక్కనే వైజాగ్ డిఫెన్స్ అకాడమీ ఉందండి. కీసరా కలెక్టర్ ఆఫీస్ కూడా మనకి ఓన్లీ 2 kilometer డిస్టెన్స్లో ఉందండి. ఇప్పుడు మనం కాలేజ్ చూసుకున్నట్లయితే గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా దగ్గరలో ఉందండి, ఓన్లీ 5 minute డిస్టెన్స్లో. మనకి శ్రీనిధి అలాగే అనురాగ్ యూనివర్సిటీ కూడా ఓన్లీ 15 minute డిస్టెన్స్లోనే ఉందండి. ఇవే కాక మనకి ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయండి. అలాగే మనకి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా ఉన్నాయి. అలాగే మనకి ఈసీలు కూడా ఓన్లీ 12 kilometer డిస్టెన్స్ అండి. అలాగే మనకి చెల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓన్లీ 10 minutes వెళ్ళొచ్చు. ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను, వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. ఇంకా లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్ వచ్చి సైట్ చూసుకోవచ్చు. అలాగే మన ఛానల్ ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్.